Hello guys, welcome back to my channel Shravanti Talks 369. Please do like, share, comment and subscribe to my channel. బెల్ కొట్టడం మర్చిపోవద్దు. ఇది మా కనుమ వ్లాగ్. అందరూ నాన్ వెజ్ తెచ్చుకున్నారా కనుమకి? మేము ఏమేం వెరైటీస్ చేసాము ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. మార్నింగ్ టిఫిన్లోకి గారెలు చేసాము. అలసందల గారెలు అవి. ఇంకా అవి కడుక్కొని గ్రైండర్కి వేయాలి. గ్రైండర్కి వేసి కచ్చపచ్చగా మనము రుబ్బుకోవాలన్నమాట అవి. ఇక్కడ మధ్యాహ్నం బిర్యానీలోకి మేము అందరము వెల్లుల్లి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేలుస్తూ ఉంటే మా అబ్బాయి కూడా వచ్చి అక్కడ నేను ఒలుస్తానని కూర్చొని ఒలుస్తున్నాడు. చాలా బాగా ఒలిచాడు వాడు. వంట చేయడం ఈజీయే కానీ ఆ పైన పనులు ఉంటాయి కదా, అవే చాలా కష్టం. చాలా టైం తీసుకుంటాయి ఇవి. ఈ చిన్నుల్లిపాయలు, అల్లం అవి వలిచేసి కట్ చేసి మిక్సీ పట్టడమే చాలా టైం పట్టిద్ది. అది అయిపోతే సగం పని అయిపోయినట్టే. ఇక్కడ పిండి మెదగటం అయిపోయింది. ఇంకా మా అమ్మ దాన్ని ఒక గిన్నెలో తీస్తుంది. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత కవర్ల మీద కొంచెం ఉండల్లా చుట్టుకొని ఇంకా గారెల షేప్లో వేసుకొని ఇంకా గారెలు వేసేయడమే. నూనె కాగిన తర్వాత గారెలు దానిలో వేసేయడమే. ఇంకా అన్ని బాండీలో ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇంకా అలా చేసుకొని ఇంకా నూనెలోకి వేసేసి దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మనం ఇంకా కాల్చుకోవాలి. వామ్మో, ఈ చిన్నుల్లిపాయలు అల్లం వలవడం ఎంత టైం తీసుకుందో! 45 to 1 hour పట్టింది అవి మొత్తం వలవడానికి. ఇంకా మా నాన్న అక్కడ కొబ్బరి కట్ చేస్తున్నారు చట్నీలోకి, మార్నింగ్ టిఫిన్ది. ఇంకా మేము ఈ చిన్నుల్లిపాయ అల్లం ఒలిచేలోపు మాకు టిఫిన్ అని రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ని ఇక్కడ గారెలు చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఇంకా తినేసి ఆడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బాగా ఆడుకున్నారు. అక్కడ చూడండి ఎలా ఆడుకున్నారు, ఎలా ఎంజాయ్ చేసామో. అందరూ ఒక చోట ఉంటే సరదాగా బాగుంటుంది కదా. షో అందరు కనిపించట్లేదే. నువ్వు కూర్చోరా, నువ్వు కనిపెట్లా.
ఇంకా పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత నాన్న వాళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ని కడిగేసి ఇంకా దమ్ బిర్యానీకి చికెన్ ఫ్రైకి ముక్కలు కట్ చేసి పక్కన పెడుతున్నారు. దేనికి ఎంతెంత సైజు ఏంటి అనేది మా అక్క అండ్ మా హస్బెండ్ చేస్తున్నారు అవి. కనుమ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా పిన్ని అండ్ మా తమ్ముడు వచ్చారు ఇద్దరు. ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. అక్కడ ఇంక మేము చికెన్ ఫ్రైకి దమ్కి రెండిటికి దానిలో ఏమేమైతే కావాలో అవి మొత్తము దానిలో వేసేసి దాన్ని కోటింగ్ చేస్తున్నాము, కలుపుతున్నాము ఎంతెంత పట్టిద్ది ఏంటి అనేది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక 1 to 1.5 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. రెండు చికెన్ ఫ్రై అండ్ దమ్ బిర్యానీకి రెండిటికి ఇంకా 1 to 1.5 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దమ్ బిర్యానీ చేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా మేము ఇక్కడ చికెన్ ఫ్రైకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. ఏ పనైనా చేస్తాను కానీ వంట మాత్రం చేయను. నాకు ఎందుకో భయం ఎక్కువ అనమాట. అందరూ ఉన్నప్పుడు మంచిగా కుదిరిద్దా లేదా అనేసి. ఈరోజు కూడా ఎందుకు చేశాను అంటే మా బాబు అడిగాడు, నాకు చికెన్ చేసి పెట్టు అని. చాలా క్యూట్గా అడిగేసరికి చేసేసాను నేను. ఇంకా అన్ని వంటలు అయిపోయాయి. ఇంకా కూర్చొని తింటున్నారు అందరూ. అన్నీ బాగా కుదిరాయి. అందరూ అలా ఒక్క దగ్గరే కూర్చొని తింటూ ఉంటే ఎంత బాగుందో చూడటానికి. ఇక్కడ మా పిన్నిని చూపించమంటే అక్కడ చికెన్ పీస్ చూపిస్తున్నారు. మా బాబు ఇక్కడ తిన్నాడు నేను చేసింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇక్కడ మా అమ్మ కోసము వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నారు. మా మదరు చికెన్ తినరు. దేవుడి కోసం అని చెప్పి చికెన్ తినని మానేశారు, పూర్తిగా మానేశారు, అసలు తినరు. ఇంకా మేము కనుమ రోజే రిటర్న్ అయిపోయాము మా ఇంటికి. మళ్ళీ రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ మంచు అలా పడుతుంది కదా, మంచులో అంత సేఫ్ కాదు అని చెప్పేసి ముందు రోజు ఈవినింగే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళే అప్పుడు అంత సంతోషం ఇంటి నుంచి వచ్చేటప్పుడు అస్సలు ఉండదు. చాలా హెవీ హార్ట్తో బయలుదేరుతాము ఇంటికి. ఇంకేం చేస్తాం, జాబ్ చేస్తుంటే ఇంకా అంతే కదా, మనకంటూ టైం ఉండదు. హాలిడేస్ ఇచ్చినప్పుడే మనము వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం అలా చేస్తాము. ఇంకా గుంటూరు రాగానే అక్కడ లైటింగ్ వేసి పెట్టారు. బాగుంది అని చెప్పి ఒక చిన్ని క్లిప్స్ తీశాను. మళ్ళీ ఇంకా రొటీన్ లైఫ్, రోజు లెగవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ రావడం, ఇదే పని. వచ్చే దారిలో మనకి దశావతారాల టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. చాలా బాగుంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.